జ్యోతిష్ శాస్త్రంలో అంగారకుణ్ణి గ్రహాల కమాండర్ అని పిలుస్తారు. అంగారక గ్రహం ధైర్యం, శక్తికి కారకంగా పరిగణించబడుతుంది. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ప్రతి 45 రోజులకి అంగారకుడు తన రాశిని మార్చుకుంటాడు. అంగారకుడి రాశిలో మార్పు జ్యోతిష్ శాస్త్రంలో ఒక ముఖ్యమైన సంఘటనగా చెప్తారు. 2025లో కుజుడు కర్కాటక రాశిని విడిచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కుజుడు మిథున రాశిలో అడుగు పెడతాడు. ఇలా ఏప్రిల్ 7 వరకు ఈ రాశిలో తిరోగమనంలో సంచరిస్తాడు. దీనివల్ల 12 రాశులపై ప్రభావం ఉంటుంది. కొన్ని రాశులకి మంచి, కొన్ని రాశులకు అష్ట కష్టాలు. అయితే అంగారక గ్రహ సంచారం ఎవరిని ఇబ్బంది కలిగిస్తుందో చూద్దాం. మిథున రాశి. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆందోళనలో పెరగచ్చు. చేపట్టిన పనుల్లో ప్రతికూలత ఉంటుంది. అప్పులు చేయాల్సి రావచ్చు. వ్యాపారం చేసే వ్యక్తులు ఇబ్బందులు పడతారు. గౌరవం దెబ్బతింటుంది. వృశ్చిక రాశి. చేపట్టిన పని ఏదైనా సరే సమస్యలు ఎదుర్కోవాల్సిందే. ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ ఇష్టానికి వ్యతిరేకంగా పర్యటనలు చేయాలి. ఉద్యోగంలో మార్పులుంటాయి. అనుకూలంగా ఉండకపోవచ్చు. కలత చెందే అవకాశాలున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశికి చెందిన వ్యక్తులకు స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సంబంధాల్లో ఉద్రిక్తత ఏర్పడచ్చు. పిల్లల గురించి కూడా ఆందోళన ఏర్పడచ్చు. అనేక సమస్యలు ఏకకాలంలో చుట్టుముడతాయి. ఉద్యోగస్తులకు అసంతృప్తిగా ఉంటారు. ధైర్యంగా వ్యవహరించాల్సిన సమయం ఇది.